బుజ్జి కుందేలుకు అరిసెలు తినాలనే కోరిక కలిగి అమ్మను అరిసెలు వండమంది. పొయ్యిలోకి కట్టెలు తెస్తే వండుతానంది అమ్మ. బుజ్జి కుందేలు లొట్టలు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ కట్టెల కోసం అడవికి వెళ్ళి కొన్ని కట్టెలు విరిచి మోపు కట్టి ఇంటికి బయలుదేరింది. ఇంతలో సింహం ఎదురై గట్టిగా పట్టుకొని తినేస్తానంది. నన్ను చంపక వదిలిపెడితే అమ్మ వేసి అరిసెలు పెడతాను అన్నది బుజ్జి కుందేలు. అరిసెలు ఆశ చూపి తప్పించుకోవాలని చూస్తావా? ఉండు, నీ పని పడతాను. నా గుహలో ఉంచుతాను, తాళం వేస్తాను, స్నానం చేసి వచ్చి తినేస్తాను అని సింహం బుజ్జి కుందేలును గుహలో బంధించి స్నానానికి వెళ్ళింది. తప్పించుకోవడానికి ఉపాయం ఆలోచించింది బుజ్జి కుందేలు. అక్కడే ఉన్న జంతువుల ఎముకలు ఏరి దండలాగా అల్లుకొని మెడలో వేసుకుంది. ఏనుగు పుర్రెను తలకు తగిలించుకొని, ఎద్దు కొమ్మలు నెత్తికి పెట్టుకొని, చచ్చిన నక్క నెత్తురు మూతికి రాసుకుంది. సింహం ఈల వేసుకుంటూ వచ్చి మంచి విందు కుందేలు మాంసం తిని ఎన్ని రోజులైందో మెత్తగా మింగేయాలనుకుంటూ తాళం తీసి తలుపు నెట్టింది. ఎదురుగా ఉన్న రాక్షసిని చూసి బెదిరి ఒక గెంతు గెంతింది. పరుగు లంకించుకుంది. వెనక్కు చూడకుండా పారిపోయింది. బుజ్జి కుందేలు ఆనందంగా ఇంటికి వెళ్ళిపోయింది.